నమస్తే. హెల్త్ కేర్కి స్వాగతం. ఒక మనిషి ఏం చేయాలన్నా, ఎలా బ్రతకాలన్నా దాన్ని డిసైడ్ చేసేది మన శరీరంలో ఉన్న మెదడే. మెదడులోని న్యూరాన్ల పనితీరు పట్టే మనిషి ఎలా బ్రతుకుతుంది లేది అనేది తెలిసేది. సో ఆ మెదడుని మనం ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎలా జాగ్రత్త పరుచుకోవాలి, వీటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా బ్రెయిన్కి సంబంధించిన చిట్కాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చిట్కాలని అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ పి రంగనాథం డాక్టర్ గారు. డాక్టర్ గారిని అడిగి చిట్కాలు తెలుసుకుందాం రండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా డాక్టర్ గారు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఈరోజే వరల్డ్స్ బ్రెయిన్ డే అని ఎందుకు అంటారు? అండ్ బ్రెయిన్స్ డే ఈ రోజు ఈ సంవత్సరం జరుపుకునే ఈ బ్రెయిన్స్ డేకి థీమ్ ఏమన్నా ఉందా డాక్టర్ గారు? అంటే ఇది 2014 నుంచి మొదలైన విషయం. 2014 నుంచి వరల్డ్ బ్రెయిన్ డే అని, ఇప్పుడు అలాగే చాలా ఉన్నాయి. వరల్డ్ ఎపిలెప్సీ డే అని, వరల్డ్ స్ట్రోక్ డే అని, వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే అని. అంటే ఏమిటంటే ఆ కష్టానికి ఇచ్చిన ముఖ్యతకి ఒక నిదర్శనం. ఇది 2014లో మొదలై అప్పటి నుంచి నిర్విరాంగా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరంకి ఒక్కొక్క థీమ్ ఉంటుంది, ఒక నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో మీరు చెప్పారు, అది బ్రెయిన్ అన్నది నిజానికి ఏమిటంటే శరీరంలో ఉండే అవయవాల్లో టోటల్గా చూసుకున్నటువంటి బరువులో తీసుకుంటే 20% ఆక్రమిస్తుంది. 20% 2% ఆక్రమిస్తుంది, కానీ 20% ఎనర్జీ అది వాడుతుంది. అంటే శక్తి అంత అవసరం. అంటే ఇప్పుడు మెదడులో ఉండేటువంటి పనితనం వల్లే శరీరంలో ప్రతి కణం, ప్రతి అవయవం ఎలా ఎలా పనిచేస్తుంది, ఆ మనిషి తెలివికి కానీ, పొట్టిగా ఉండడం కానీ, పొడుగ్గా ఉండడం కానీ, ఏదన్నా కానీ ఆ బ్రెయిన్ తాలూకా నిర్వాహకమే. అలాంటి బ్రెయిన్కి ఆరోగ్యం అన్నది ఆపాదించుకోవడం మానవులకి ఎంత ముఖ్యం అన్నది ఈ సంవత్సరం తాలూకా ఒక నేపథ్యం. అది కూడా ఏమిటంటే అన్ని సంవత్సరాల వారికి ఇప్పుడు ఆరంభ సూరోత్తరం మాదిరి ఇప్పుడు ఏదైతే ఉందో ఒకసారి బ్రెయిన్ కొన్ని జాగ్రత్తలు వాడుకుంటే సరిపోవు. భగవంతుడు తల్లి గర్భంలో బిడ్డను ఆల్రెడీ మొదలుపెట్టినప్పటి నుంచి, పిండం ఇంకా తయారవక ముందు నుంచి, ఈ ప్రపంచాన్ని వదిలి బయట ఇంకా వేరే లోకంకి వెళ్ళిపోయే వరకు ఈ సమయం అంతా కూడా కలిపి, అంటే హోల్ హ్యూమన్ లైఫ్ స్పాన్, జీవితంలో ఉన్నటువంటి అంతా కూడా పని 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ప్రతి స్టేజ్లో కూడా ఈ మెదడు ఆరోగ్యానికి ఉపయోగమైనటువంటి జాగ్రత్తలు అన్నది. సో ఈ ఇయర్ దాని మెసేజ్ అంటే బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్, అన్ని వయసుల వారికి మెదడు ఆరోగ్యం. సో డాక్టర్ గారు, మీరు అన్నట్టు చిన్న ప్రాయం నుంచి, గర్భంలో ఉన్న దగ్గర నుంచే బ్రెయిన్ పనితీరుని మనం చూసుకోవాలంటున్నారు కదా. సో దీనికి బ్రెయిన్ పనితీరుకి, బ్రెయిన్ ఆరోగ్యానికి వయసుతో సంబంధం లేదంటున్నారు. సో ఎలా? వయసుతో ఉంది. అంటే ఏ వయసులో ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే, ఇప్పుడు ఏదోతో నేను చెప్పేది రన్నింగ్ రేస్లో ఆడదండి, ఒక పెద్ద జర్నీ అమ్మ. ఇదేదో ఒక మైలు రాయి కాదు, ఇది జీవితంతో ఒక పెద్ద ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి స్టేజ్లో అంటే ఏమిటి, తల్లి గర్భం, ఇంకా తల్లి కాకముందు, నాకు బిడ్డ కావాలని కోరుకునే ముందు, తల్లిదండ్రులు ఊహ వచ్చినప్పుడు ముందు నుంచి కూడా దాన్ని ముఖ్యం తీసుకోవాలి. మనం చెప్పుకుందాం ఏ విధంగానని. సరే, తర్వాత గర్భవతి అవుతుంది, ఆ సమయంలో తీసుకోవాలి జాగ్రత్తలు. బాబో పాపో ఈ ప్రపంచంలోకి వచ్చారు, అప్పటి నుంచి తర్వాత బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, అంటే ఈ ప్రతి స్టేజ్లో కూడా దాని తాలూకు ముఖ్యత ఉంది సుమా. సో మీరు అన్నట్టు గర్భం దాల్చక ముందే మన బిడ్డల బ్రెయిన్ పనితీరుని మనం గమనిస్తూ ఉండాలంటారు కదా. సో గమనించడం కన్నా దానికి జాగ్రత్తలు, అది జాగ్రత్త ఎట్లా తీసుకోవాలంటారు? ఇప్పుడు కొన్ని విటమిన్లు ఉన్నాయి, ఉదాహరణకి ఫోలిక్ యాసిడ్ అని, లేకపోతే అంటే న్యూట్రిషన్. ఆరోగ్యం అన్నది ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. అంటే ఏదో కాస్ట్లీ మందులు తీసుకోవాలని కాదు, అక్కడ సరైన సమతూకమైనటువంటి ఆహారం, న్యూట్రిషన్ అన్నది. అన్ని ప్రోగ్రాముల్లో కూడా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఈ ఫోలిక్ యాసిడ్ అని, ఐరన్ అని 2 ప్రతి గర్భిణీ స్త్రీ కోసం ఇవ్వాలి. మరి ఇప్పుడు కూడా 2025లో భారతదేశ ఆరోగ్య పరిస్థితి తాలూకా హెల్త్ లెవెల్, ఎకానమీ 3-4 స్థానాల్లో ఉండి కూడా 50% మందిలో ఈ ఫోలిక్ యాసిడ్ కానీ, ఐరన్ కానీ ఉండాల్సిన మోతాదులో లేదంటే మీరు నమ్ముతారా? అదే కదా. దానివల్ల ఏమవుతుందంటే మెదడు వెన్నుపాము డెవలప్మెంట్ కోసం వచ్చేటువంటి న్యూరల్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది, ఒక పార్ట్ తల్లి గర్భంలో ఉండగానే తయారవుతుంది. ఆ తయారీలోనే తేడా రావడం వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు లోపల ఏదో నీరు రావడంలా కానీ,
కాలు చేతులు పనికించకుండా ఉండడం కానీ, ఇక్కడ ఏదైనా వాపుతో కానీ, ఎన్సెఫలోసీలని, నడుములో ఏదైనా మళ్ళీ మైలో మెనింగోసీలని, ఇలాగ ఎన్నో వ్యాధులతో వాళ్ళు పుడుతున్నారు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం కరెక్ట్ పద్ధతి కాదండి. అందుకని ముందు జాగ్రత్తగా కానీ తీసుకుంటే. అదే కాకుండా రెండోది ఏమిటి, అలవాట్లు. ఇది ఎవరిని స్త్రీ జాతిని కానీ పురుష జాతిని మెప్పుకోళ్ళ కోసం కాదండి. 8.4% మంది స్త్రీలు పొగ త్రాగుతున్నారంటే ఆశ్చర్యపోతారా? మద్యం సేవించడం సంఖ్య ఏదైతే ఉందో 12.4%. ఏదైనా కారణాల వల్ల కన్నా పొగ త్రాగడం మద్యం సేవించడం కానీ రెండూ ఉంటే ఇంకా డబుల్ వ్యామి అయిపోదు. అంటే దానిబోయే వల్ల పుట్టబోయే బిడ్డకి ఈ మెదడు తాలూకు ఏదైతే లో బర్త్ వెయిట్, పుట్టే వెయిటే తక్కువైపోతుంది. ఆ పుట్టే వెయిట్ తక్కువైతే మెదడు సైజ్ ఎంత ఉంటుంది, మెదడుకి ఆక్సిజన్ ప్రసరణ ఎంత ఉంటుంది, పుట్టబోయే బిడ్డ ఏదో పుట్టాడే కానీ తర్వాత సమాజానికి ఇంటికి ఉపయోగకరంగా ఎంత ఆరోగ్యంగా ఉంటాడు, ఎంత బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అదే కాకుండా మెంటల్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ దగ్గర లవ్ మ్యారేజెస్ అని, అరేంజ్డ్ మ్యారేజెస్లో కానీ, ఇప్పుడు మ్యారేజ్ అన్నది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు అది దాని గురించి మాట్లాడకపోయినా ఇద్దరు తెలియని వ్యక్తులు జనరల్గా కలిసి ఉండాలి, అంతే కదా దాని నేపథ్యం. అలాంటప్పుడు అక్కడ ఉండేటువంటి స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషను, ఇద్దరు వర్కింగ్ పీపుల్ అన్నట్టు దాని ప్రాబ్లమ్స్, ఇవి కూడా చాలా ముఖ్యమే. ఇవన్నీ కూడా పుట్టబోయే పిల్లలకు సంక్రమిస్తాయండి. ఎందుకు, ఇప్పుడు తల్లిదండ్రి కానీ యాంగ్జైటీగా రోజు ఇంటి దగ్గర ఏదో కారణాల వల్ల కానీ మనస్పర్ధలు వచ్చి కోపాడుకోవడం, మాట్లాడి జరుగుతూ ఉంటే ఈ కాగ్నిటివ్ స్కిల్ అంటారు, అభిజ్ఞ అంటే తెలివికి, లెర్నింగ్, క్యాలిక్యులేషను, డెసిషన్ మేకింగ్, ఇలాంటి గొప్ప ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి మెదడులో. అది దానికి ఒక కేంద్రం ఉంటుంది, హిప్పో క్యాంపస్ అని, ఈ భాగంలో లోపల. అది సరిగ్గా తయారు కాదు. అంటే పుట్టిన బిడ్డ కూడా మామూలు యావరేజ్ ఉంటాడు, క్లాసులో పెర్ఫార్మెన్స్ బాగుండదు. ఇంకోటి ఉంటుంది ఎమిగ్డలా అని, అంటే ఏమిటి, కోపతాపాలకి, ఉత్తేజానికి, రియాక్షన్కి. అవన్నీ అసలు వాళ్ళు సమాజంలో సరే చదువుకోవడం ఒక ఎత్తున్నట్టయితే సమాజంలో ఒక మంచి పౌరుడు కావాలంటే వాళ్ళ ఆలోచన సరళి, సోషల్గా మిగతా వాళ్ళతో గెటాన్ అవ్వడం కూడా చాలా ముఖ్యం కదా. దానికోసం ఈ కేంద్రం ఎమిగ్డలా. అది ఫైట్ ఆర్ ఫైట్ అని ఒక ఆంగ్లంలో ఒక మాట ఉంది. ఆ రెస్పాన్స్ ఎమిగ్డలాతో ఉంటుంది. ఎవరికైతే తల్లిదండ్రులు ఆల్రెడీ ఇబ్బందులు మనం ఏదైతే చెప్పుకుంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే దానివలన ఈ ఎమిగ్డలా కానీ హిప్పో క్యాంపస్ కానీ తయారీలో ప్రాబ్లం ఉంటుంది. ఇంక ఇన్ఫెక్షన్ అనుకోండి, ఏదైనా కారణాంతరం వల్ల మన హెచ్ఐవి ఉంది, లేకపోతే కోవిడ్ వచ్చింది. వీళ్ళలో ఇవి వచ్చినప్పుడు ఏమిటి, వాళ్ళకు పుట్టిన పిల్లలు చాలామందిలో ఏది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్, సైకోసిస్, ఇలాంటి వాళ్ళ పిల్లలతో పుట్టినారు. కానీ ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కేర్ కానీ వాళ్ళు చూసుకొని తల్లిదండ్రులు బాధపడతాం తప్ప, సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా డాక్టర్? అంటే అది వేరే ఒక మనకు సబ్జెక్ట్. అది నిజానికి ఏంటంటే ADHD అన్నది అంత ప్రమాదకరమైనది కాకపోయినా కానీ దాని మీద అవగాహన, దాని తాలూకా ఆలోచన, అందుకే వాళ్ళని స్పెషల్ చిల్డ్రన్ అంటారు వాళ్ళని. తల్లిదండ్రులకు దాని మీద అవగాహన. ఇప్పుడు ఎంతమందో మహానుభావులు ADHD ఉందని చెప్తే తప్ప తెలియదండి. అభిషేక్ బచ్చన్కి ఉందని ఎంతమందికి తెలుసు, బిల్ గేట్స్కి ఉందని ఎవరికి తెలుసు. అదే కాకుండా ఈ మధ్యన ఒక పుష్ప సినిమాలో విలన్గా చేశాడు ఒక మలయాళీ, ఆయన మరి ADHD ఉందని ఆయన అనౌన్స్మెంట్ చేశాడు, నాకు ఆటిజం ఉందని. అట్లా ఒక ప్రఖ్యాత ఆస్ట్రేలియన్ స్విమ్మరు, ఆయనకు ADHD ఉంది. అంటే ADHD అన్నది ఒక వ్యాధి కాదండి, వీటి వల్ల వచ్చినటువంటి మెదడులో మిగతా పిల్లల మాదిరి ఉండేటువంటి విషయం కాదు. మనం ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి అనుకోండి, ఉదాహరణకి కోవిడ్ టైంలో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే కాకుండా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది, తల్లికి ఏదైనా మూత్రంలో ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వాటి వల్ల కూడా ఈ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ ఇందాక చెప్పినట్టుగానే ఆటిజము, లేకపోతే మెంటల్ రిటార్డేషను, సెరిబ్రల్ పాలసీ, ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఏదో తల్లిని నిందిస్తున్నాం అనుకోకండి, తండ్రుల్లో కూడా తేడా ఉంది, గమనించండి. ఇది ఎవరు నిందించడానికి కాదు, తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేదు, ఆయన హెల్త్ బాగలేదు అనుకోండి, ఏదైనా వీర్య కణంలో తేడా రాదు. వీర్య కణంలో తేడా ఎంత రావడం అంటే దాన్ని ఎపిజెనిసిస్ అంటారు. అంటే ఈ శుక్లము వీర్యంలో కణాల్లో ఉండేటువంటి DNA అమరిక బాగానే ఉంటుంది, పనితనం అనేది లోటుపడుతుంది. దానివల్ల సేమ్ పుట్టబోయే పిల్లల్లో తాలూకా మెదడు తాలూకా సైజ్ చిన్నంగా అయిపోవడం కానీ, దానిలో వాళ్ళు ఆల్కహాల్ కానీ ఎక్కువగా తీసుకుంటుంది, ఫేటల్ ఇది సిండ్రోమ్, బ్రెయిన్ సిండ్రోమ్ అని, ఫేటల్ లివర్ సిండ్రోమ్ అని, ఆల్కహాలిక్ సిండ్రోమ్ అని, ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల తల్లి తండ్రి ఇద్దరిలో కూడా ఈక్వల్ భాగస్వాములు, ఎవరు కూడా
వాళ్ళకి ఆరోగ్యం ఒకటే ఉండాలి, తల్లిదే బాధ్యత లేదు. ఇద్దరు తాలూకా అక్కడ వచ్చేటువంటి వీర్యం అక్కడికి వచ్చేటువంటి అండం కలిస్తే కదండి పిండం తయారయ్యేది. కాబట్టి ఇద్దరు భాగస్వాములే. ఇద్దరి ఆరోగ్యం కూడా అంత ముఖ్యం. అంటే తల్లి గర్భంలో ఉండగానే అసలు ఇప్పుడు మన భారతదేశంలో కాదు ప్రపంచం అంతటా కూడా ఏంటంటే ఒక మ్యారేజ్ అయింది, దగ్గరలో పిల్లలకు ప్లానింగ్ అంటారు. ఆ ప్లానింగ్ సమయంలోనే అసలు ఈ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఇవ్వాలని అంటున్నారు. సో డాక్టర్ గారు, నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ, ఈ ఫోలిక్ యాసిడ్ మన బ్రెయిన్కి సరిపోవట్లేదు అని మనం ఎలా గుర్తించగలం? ఎప్పుడు మనం సంప్రదించాలి? అసలు బ్రెయిన్కి అసలు ఫోలిక్ యాసిడ్ అన్నది ఏదైతే ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఆ డోసు ఉందా లేదా అని మనకు తెలియాలి, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అని. అదే కాకుండా మనం ఇంకొక ఏంటంటే మన ఫోలిక్ యాసిడ్ భోజనం వాటిలో గ్రీన్స్ కానీ వీటిలో మిగతా చిక్కుల్లో కానీ వాటిలో ఉంటుంది. లేకపోతే ఇంకా నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి నాన్ వెజిటేరియన్లో చేప వాటిలో కూడా ఉంటుంది. సరిపోయినంత మోతాదులో ఉందా లేదా, లేకపోయినట్టు దానికి ఇది ఇవ్వాలి, ఎక్స్ట్రా రీప్లెన్స్మెంట్ అంటాం, సపోర్ట్ అని. ఓకే, ఇది గ్రామ్స్ అని పర్టికులర్గా ఏమైనా ఉంటుందా? దానికి ఒక పద్ధతి ఉంది. దానికి ఏంటంటే తీసుకోవాల్సిన ఉండకపోతేనే ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో ఒకసారి మనం డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే దానికి గర్భిణీ స్త్రీ ఆమె వెయిట్ని బట్టి ఆమె బరువును బట్టి ఇంత తీసుకోవాలని ఒక మాట. ఇప్పుడు ఇది అయిపోయింది, డెలివరీ అయిపోయింది. డెలివరీ అయినప్పుడు ప్రాబ్లం ఏంటి? డెలివరీ నుంచి పోస్ట్ నాటల్ ఇమీడియట్గా డెలివరీ టైంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు, బిడ్డ సరిగా ఏడ్చాడా లేదా, సరైన చోట్ల కానీ డెలివరీ అయిందా లేదా, తొందరపడిగానే డెలివరీ సిజేరియన్. ఈ మధ్యకాలంలో అమ్మాయిలకి చాలామందికి ఓపిక తక్కువైపోయింది. ఎవరిని కించించే ప్రయత్నం కాకపోయినా నొప్పులు అన్నది ఒక ఫిజియాలజీ, అది నార్మల్గా ఉండాల్సింది. అది అలాంటిది వాళ్ళు అసలు ఓపిక లేదు, దాన్ని పట్టిన నొప్పులు అయిపోయింది, తొందరగా సిజేరియన్ చేసేయండి అంటే సిజేరియన్ చేసే సంఖ్య మన దేశంలో కాదు అమెరికాలో కూడా సంఖ్య చాలా పెరిగిపోయింది. రకరకాల కారణాల వల్ల, సాంఘికంగా కానీ ముహూర్తం కోసం చేసే సిజేరియన్ సెక్షన్స్ కానీ. అసలు అమ్మాయిలకు ఓపికే లేదు, నాకు ఆ నొప్పి అయిపోతుంది తొందరగా. ఈమె కాకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ చెప్తున్నారు, మా అమ్మాయికి ఓపిక తక్కువ అండి, కొంచెం చేసేయండి సిజేరియన్ తొందరగా. ఇట్లా సిజేరియన్ సంఖ్య. ఎందుకంటే న్యాచురల్గా 9 నెలల పైబడిన ఉండేటువంటి బిడ్డ ఈ ప్రపంచంలో రావాల్సిన స్థానంలో ఈ సిజేరియన్ సెక్షన్ తొందరగా చేసి దాన్ని కట్ చేసినట్టు కాదు. ఇప్పుడు అదే జరిగింది, పోను సంతోషమే. ఆ తర్వాత సరిగ్గా ఏడవకపోతే హైపాక్సిక్ బ్రెయిన్ సిండ్రోమ్ అన్నట్టు. అంటే పుట్టిన బిడ్డ ఏడవాల్సింది ఒక నార్మల్ ప్రక్రియ. ఇన్నాళ్ళు తల్లి గర్భంలో చాలా సెక్యూర్గా ఉన్న వ్యక్తి, ఒక బేబీ బయట ప్రపంచం రాగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఏడవాలి. ఏడవకపోతే ఆ తర్వాత ఏదో సిలిండర్లో పెడతారు, దానికి ఏదో ఛాంబర్లో పెడతారు, అవన్నీ చేస్తారు. కానీ పుణ్యకాలం కాస్త అయిపోయింది కదా అప్పటికే. అసలు మెదడుకి రక్త ప్రసరణ కానీ ఆక్సిజన్ వాయువు ప్రసరణ కానీ ఏ కారణం వల్ల 4 నిమిషాల కంటే ఎక్కువ అయితే దాని డ్యామేజ్ అన్నది పర్మనెంట్ ఉంటుంది. ఇలా పుట్టిపోయి ఎవరిని భయపెట్టాల్సిన ప్రయత్నం కాకపోయినా దీని ప్రభావం తర్వాత ఉంటుంది. సో ఒకసారి ఏడకపోయినా వెలికలుగా తిప్పి కొడుతూ ఉంటారు. అది డాక్టర్ గారు వాళ్ళ మీద కోపంతో కాదు, అది ఫస్ట్ చేయాల్సింది ఏడవాలి, చల్లనీళ్ళు చల్లుతారు, గిల్లుతారు, ఇవి చేసి ఈ ప్రక్రియలని చేసి కానీ ఏడిస్తే అప్పుడు తనంతట తాను ఈ ప్రపంచంలో ఉండే ఆక్సిజన్ని తీసుకుంటారు అని. అది కానీ జరగకపోతే ఆ ఛాంబర్లో పెట్టాల్సి ఉంటుంది, అది ఎన్ని రోజులు పెట్టాల్సి ఉంటుంది, ఇంకా రకరకాలు. అక్కడి నుంచే మొదలవుతుంది ఆ ప్రయాణం. అంటే ఛాంబర్లో పెట్టిన పిల్లలందరికీ ప్రమాదం అని కాదు, అక్కడ రికవర్ అయ్యేదానికి మరి ఎన్ని రోజులు దాన్ని బట్టి ఉంటుంది కదా. అది జరిగింది. ఆ తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్, సరే పిల్లాడు నడుస్తున్నాడు, బాగుంది, ఇమీడియట్గా ప్రాబ్లం లేదు. ఇంటి దగ్గర ఉండేటువంటి వాతావరణం సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు తల్లిదండ్రులు కానీ మనస్పర్ధలు కానీ రోజు చూస్తూ ఉంటే ఎఫెక్ట్ ఎంతో పడుతుంది వాళ్ళకి. లెర్నింగ్లో కానీ జ్ఞాపశక్తిలో కానీ అసలు చదువు మీద ఇంట్రెస్ట్ కానీ తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, ఇక్కడ చాలా మందికి డౌట్స్ ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి మెదడుకి సపరేట్గా ఫుడ్ ఏమైనా ఉంటుందా? మెదడుకి ఫుడ్ అంటూ సపరేట్ చిన్నపిల్లలు ఏమిటంటే అందరికి ఇచ్చే ఫుడ్డే సరిపోతుంది. నాన్ వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళు ఉన్నట్టయితే ఏదైతే ఈ కోడిగుడ్డు కానీ చేప కానీ ఇలా పెట్టవచ్చు. మరి అక్కడ కూడా చిన్నపిల్లలు ఊబకాయం ఎక్కువైపోయింది. రామ ఎక్కువ శాతమైన అతి సర్వత్ర హేతువు కదా. అందువల్ల సరైన ఫుడ్ వాళ్ళకి నడిపించడం, చేయించడం, మది బుద్ధి కాకుండా అవన్నీ అవసరం. దానికంటే మెంటల్ ఎన్విరాన్మెంట్ కల్పించాలి. గేమ్స్ ఆడుకునేటట్టు చూడండి, ఇంటి దగ్గర పెట్టేసి నా కొడుకు నా బాబు ముద్దని కాకుండా మిగతా పిల్లల్లాగే పెరగాలి, సోషల్గా కాంటాక్ట్స్ పెరగాలి. లేకపోతే మనిషి ఏకాకైపోతాడు జీవితంలో. తల్లిదండ్రులు జీవితాంతం ఉండరు కదా. అందువల్ల సంఘజీవి మనిషి. ఈ సంఘంలో గటాన్ అవ్వాలంటే అతను అందరితో కలిసేటువంటి ఒక ఆలోచన, ఒక పద్ధతి ఉండాలి. ఇది చైల్డ్హుడ్ అయింది. ఇప్పుడు వచ్చింది కౌమార్యం, అన్నిటికంటే ముఖ్యమైన పద్ధతి టీనేజ్ అంటే మరి ఇంకా దానికి ఇంకేం చెప్పాలి. 20 వచ్చిన అందరికి ఒక బాధ్యత తక్కువ, చదువు దాంట్లోకి వెళ్తూ ఉంటారు, రకరకాల కొత్త వ్యక్తులు పరిచయం అవుతుంటారు.
అక్కడ వాళ్ళు ఎంతవరకు నిద్రపోతున్నారు, వాళ్ళు తీసుకునేటువంటి భోజనం ఏంటి, తల్లి ఉండగా అన్నీ చూసుకునేది. ఇదే ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఆ జంక్ ఫుడ్ కామన్. ఎందుకంటే జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళ సంఖ్య మన దేశంలో దగ్గర 40%. అది కూడా టైం టైంలో మిడ్ నైట్ బిర్యానీలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఉండేటట్టు భోజన సదుపాయం కూడా ఉండదు. ఏదో ఒక తీసుకోవాలని కూడా మనం ఆ టైంకి ఆకలిస్తూ తీసుకోవాలి. అక్కడ సమతూకంలో ఉండేటువంటి భోజనం ఎక్కడ దొరుకుతుంది? కానీ దానివల్ల నెట్ రిజల్ట్ అయితే మాత్రం ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం అన్నది శాతం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అదే కాకుండా ఊబకాయం దగ్గరకు ఇంతకుముందు పాతకాలంలో ఏమంటే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళలో ఊబకాయం అనేవాళ్ళు. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో కూడా ఊబకాయం ఎక్కువైందండి. ఎందుకంటే అక్కడ కూడా మీరు జంక్ ఫుడ్ చూస్తున్నారుగా. దగ్గర 40-42% స్త్రీ పురుష భేదం పెద్దగా లేకుండా ఊబకాయం ఎక్కువైంది. ఊబకాయం అంటే ఒబేసిటీ. ఈ మధ్యకాలంలో దాని గురించి ఒక పెద్ద యాడ్స్ కూడా, ఒబేసిటీ ఈజ్ ఎ డిజీజ్, అదొక వ్యాధి. మీరు వ్యాయామం కానీ, భోజనం కానీ, తీసుకునే భోజనం కానీ, అసలు సరైన పరిశ్రమ లేకపోయినా కానీ, నిద్ర లేకపోయినా కానీ, ఏ కారణం లేకపోయినా వచ్చేది ఒబేసిటీ. ఇది ఈ యుక్త వయసులో వచ్చేటువంటి ప్రాబ్లం. సరే, యుక్త వయసు నుంచి యవనంలోకి ప్రవేశించారు అనుకోండి, అది కూడా స్ట్రెస్ఫుల్ గా కూడుకున్నటువంటి పెద్ద చాలా జాబ్. ఇప్పుడు ఆ వయసులో ఏమిటి, ఎలాంటి అనుకూల యువతతో మ్యారేజ్ అవుతుంది, లైఫ్లో ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ అయిపోతుంది. ఆ లైఫ్లో ఉద్యోగం వస్తుందా రాదు, వస్తే అక్కడ ఎన్నాళ్ళు తన కన్ఫర్మ్డ్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ పిల్లలంతా అమెరికా వెళ్ళి ఆ పడుతున్న ఇబ్బందులు, ఈతి బాధలు చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉంది. బీటెక్ చదివి భారతదేశం విడిచి అమెరికా వెళ్ళినప్పుడు సంతోషం అన్నది, అక్కడ పడుతున్న కష్టాలు చూసి ఎప్పుడు వీసా అయిపోతుందో, ఎప్పుడు ఈ దేశం వదిలిపెట్టాలో, అంతవరకు జాబ్ వస్తుందో లేదని పడుతున్న స్ట్రెస్. భారతదేశంలో స్ట్రెస్తో బాధపడిన వాళ్ళ సంఖ్య 70%. నమ్ముతారా? దానివల్ల నిద్ర అన్నది చాలా కరువు అయిపోయింది మన దేశంలో. జపాన్ అనేది ప్రపంచంలో తక్కువ నిద్రపోయే దేశం అయితే 2వ స్థానం భారతదేశం. ఇప్పుడు మనం యవ్వనం వరకు వచ్చినట్టయితే అసలు భారతదేశంలో ఈ వ్యాయామం అనేది చాలా తక్కువైపోయింది. చాలా తక్కువ. ఎందుకంటే సాఫ్ట్వేర్ విప్లవం వచ్చింది, కూర్చుని ఇక పని. అసలు వాళ్ళకి 8 గంటలు అదే జ్ఞానంతో అసలు తన కోసం కొంచెం సేపు అయినా కేటాయించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. 50% మందికి వ్యాయామం లేదు. ఏదో కారణం వల్ల పోస్ట్పోన్మెంట్, వారాంతంలో చేద్దామని. వారం వస్తుంది, ఏదో శ్రీమతి ఏదో ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తుంది, అయిపోయింది ఆ వారం. మొత్తం మీద ఏమిటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పేది ఏమిటంటే కనీసం రోజుకి 20 నిమిషాలు నడక చేయండి. ఈ మధ్యకాలం ఇంకో దగ్గర వీడియో చేశాను, జపనీస్ వాకింగ్ అని. మీ ఆఫీసులో చేసుకోవచ్చు, ఇంటి దగ్గర చేసుకోవచ్చు, టెర్రస్ మీద చేయొచ్చు. 3 నిమిషాలు ఫాస్ట్గా నడవండి, తర్వాత 3 నిమిషాలు స్లోగా నడవండి, 3 నిమిషాలు ఫాస్ట్గా నడవండి, 3 నిమిషాలు స్లో. అలాగ ఒక 6 సైకిల్స్ అంటే ఎంత అయిందండి? 5 సైకిల్స్ అంటే అరగంట అయిపోయిందిగా. చేయాల్సిందల్లా మనసు ఉండాలి. మనసు ఉంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ జరుగుతున్నది మాత్రం అది లేదు. దానివల్ల నా స్ట్రోక్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, గుండె జబ్బులు కానీ, ఇవన్నీ నా తాలూకు నేపథ్యం చాలా పెరిగిపోయింది ఈ వయసు వాళ్ళకి. సరే, మనం వృద్ధాప్యంకి వచ్చాం. వృద్ధాప్యంకి వచ్చేసరికి ఇబ్బందులు వేరే ఉన్నాయండి. పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, ఒంటరితనం, ఏదో కారణం వల్ల భార్య చనిపోయింది, భార్య ఉన్నా కూడా ఆమెను వీక్ అయిపోయారు. అప్పుడు ఆ ఒంటరితనం అనిపించే తాలూకు ఇబ్బంది. ఎందుకంటే ఆ సోషల్ కనెక్టివిటీ తగ్గిపోయింది. కాబట్టి అందరూ సోషల్ కనెక్టివిటీగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీస్ లాంటి ఎవరో వచ్చి పలకరిస్తారు, ఎలా ఉన్నారు వెంకటరావు గారు, సుబ్బారావు గారు అని. అందరితో కలుస్తూ ఉండాలి. అక్కడ ఏదో సంపాదన ప్రాతిపదిక కాకుండా మెదడు యాక్టివ్గా ఉండాలి. అసలు ఏం చెప్తున్నారంటే లోన్లీనెస్, ఏకాకితనం ఎంత ప్రమాదం అంటే రోజుకి 15 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో, 6 పెగ్గులు ఆల్కహాల్ తీసుకుంటే ఎంత ప్రమాదమో, అంత డేంజర్ అట్ నమ్మండి. అంటే ఆయన ఆల్కహాల్ తీసుకోవడండి, చాలా మంచివాడు, అసలు సిగరెట్లు కాల్చలేక అయినంత సరిపోదు. ఎంతసేపు ఏదైతే ఉందో ఏకాకిగా ఉంటున్నాడో, లోన్లీతనం ఉంది అన్నదానికి కూడా ఒక తర్కానం. దానివల్ల వచ్చే జబ్బులన్నీ సేమ్ మెదడులో కానీ, ఎక్కడెక్కడ జ్ఞాపక శక్తి కానీ, ఆల్జిమర్స్ వ్యాధి, పార్కిన్సన్ వ్యాధి, వీటన్నిటికి కూడా అక్కడే నాంది ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. అందువల్ల మెదడు ఆరోగ్యం అన్నది తల్లి గర్భంలో ఇంకా మొదలైన నుంచి ఈ ప్రపంచాన్ని విడిచి చనిపోయినంత వరకు ప్రతి స్టేజ్లో, ప్రతి వయసులో అది చాలా ముఖ్యం. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే తల్లి గర్భంలో స్టార్ట్ అవ్వకముందు. ఆ తర్వాత రిఫైన్మెంట్ జరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అప్పుడు.
చిన్న వయసులో దానికి పునాది పడుతుంది, పెద్ద వయసు వచ్చేసరికి దానికి కనబడాలి. అంటే ఏమిటి, ఇది ఒక దగ్గర ఆగిపోయింది, ఇది ఒక చిన్న మైలు రాయి, ఇక్కడతో ఇంకా పని లేదు, అవసరం లేదని కాదండి. ఇదంతా కంప్లీట్ జర్నీ. ఇది ఈ జర్నీ అంతటా కూడా ఏదైతే మనం చెప్పుకున్నామో ఇదంతా ఒక ప్రపంచ ప్రచారం. ఇది ఏదైతే బ్రెయిన్ హెల్త్ డే అన్నది అన్ని వయసుల వారికి, వాళ్ళకి ఏ కులం వారు, ఏ మతం వారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, పేదవార భాగ్యవంతులని కాదు, ప్రతి వాళ్ళకి బ్రెయిన్ ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం గురించి ఒక అవగాహన, ఒక ఆలోచన, వాళ్ళకు ఉండేటువంటి విషయాల తాలూకా యాక్సెసిబిలిటీ అంటాం, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, చెప్పాల్సిన బాధ్యత మనది. దానికి ఎంతో సామ్యవాదంగా దానికి ఒక దీనిగా కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. ఇది అంతా ఒక సామూహికమైనటువంటి ఒక బాధ్యత. అందువల్ల బ్రెయిన్ డే అని తాలూకు ముఖ్యత నేను అనుకోవడం ఈ సంవత్సరం అన్నిటికంటే తరతమ భేదాలు లేకుండా అందరికీ అందుబాటు చేసేటువంటి, దానికి పునాది పడేటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా కల్పించడం అన్నది సమాజంలో మనం, తల్లి, తండ్రి, ప్రభుత్వం వాళ్ళు అందరూ కలిపి చేయాల్సిన అవసరం ఉందని నా ఆలోచన. సూపర్ సార్, చాలా చక్కగా సవివరంగా తెలియచేశారు. నేను మధ్యలో ఏ క్వశ్చన్స్ లేకుండా మొత్తం మీరే మొత్తం రైట్. సో డాక్టర్ గారు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చిన్న సమాధానం చెప్పి జస్ట్ లైక్ ముగిద్దాము. సో చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంటూ ఉంటారు, బెండకాయలు ఎక్కువ తినండి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అది నిజమా అబద్ధం? కొంతవరకు నిజం. కూరగాయలు ఏవి తీసుకున్నా తప్పేం లేదు. అంటే నట్స్, ఎర్లీ మార్నింగ్ బాదం కానీ జీడిపప్పులు కానీ తింటే బ్రెయిన్ షార్ప్ ఈ మధ్య కాలంలో ఏంటంటే బ్లాక్ ఫుడ్స్ అని వచ్చాయండి. ఓకే, మీరు చాలా మంచి ప్రశ్న అడిగా. బ్లాక్ ఫుడ్స్ అంటే ఏంటో తెలుసండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బ్లాక్ రైస్ అని వచ్చింది, మన ప్రాంతంలో తక్కువ. ఇప్పుడు మాటకి మీరు అస్సాం, మణిపూర్ ఆ ప్రాంతం వెళ్తే సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో బ్లాక్ రైస్ వాడతారు. ఏదైనా కీరణ తయారు చేయొచ్చు, లేకపోతే ఏదైనా బిర్యానీలో వేయొచ్చట, లేకపోతే నూడిల్స్లో కానీ చాలా ప్రశస్తమైంది. అలాగే బ్లాక్ దాల్, బ్లాక్ చనా అంటే వెజిటేరియన్స్కే చెప్తున్నాను నేను, చాలా మంచి, అన్నీ బ్లాక్గానే ఉంటాయి. అంటే మీ ప్లేట్ నిండా నల్లగైపోవాలి. అసలు మామూలుగా ఏమి తింటామంటే బ్రైట్ కలర్ ఉండాలి, రెడ్గా ఉండాలి, ఎల్లోగా ఉండాలి, అది చాలా మంచి ఆరోగ్యం. నిజమే, మీరు బ్లాక్ పదార్థాలు కానీ మీరు ట్రై చేయకపోతే ఇప్పుడు చేయండి. బ్లాక్ బెర్రీస్, నేరేడు పండు, ఈ మధ్య సీజన్ అయిపోయింది, ఎంత ప్రశస్తమైన పండు అండి. బ్లాక్ డేట్స్ అందరూ తీసుకునే చాలా మంచిది అంటారు. అలాగే అందరి ఇంట్లో దొరికేది నువ్వులు, బ్లాక్ సెసేమ్, దానివల్ల అసలు నిద్ర, అది మెలటోనిన్ హార్మోన్ తయారై నిద్ర, మీరు కానీ ఆ రోజు నువ్వులతో తయారు చేసిన వండగాని తినేటట్టయితే ఇద్దరు చెప్పలేనంత నిద్ర వస్తుంది. ఇంకా నాన్ వెజిటేరియన్స్ మేము ఏదో తక్కువ చేసామని కాదు, అసలు అన్ని న్యూట్రియంట్స్, మాంసకృతులు అనేవి కూడా ఏదైతే అవసరమైనటువంటి అన్ని పదార్థాలు కూడా, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఇవన్నీ కూడా ఉండేది రోజుకు ఒక ఎగ్గట. అంతే. ఒక ఎగ్గ కానీ మీరు ప్రతిరోజు తీసుకుంటే అదొక పెద్ద పవర్ హౌస్. ఒక ఎగ్గ నుంచి మీకు వారం రోజుల్లో మీరు 6 సార్లు తీసుకోండి. సో నాన్ వెజిటేరియన్స్ ఇంకా హ్యాపీగా ఉండదు. వెజిటేరియన్ ఏదైతే సేవించిన వాళ్ళు కూడా సరే పూర్తిగా వెజిటేరియన్ ఏదైతే ఎగ్గ కూడా తీసుకోవండి అని చెప్తే, దానికోసం ఈ గ్రీన్స్ కానీ, ఇప్పుడు చెప్పిన బ్లాక్ ఫుడ్స్ కానీ, బ్లాక్ చాక్లెట్ కానీ ఇలా తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, చాలా తేజవంతంగా ఉంటుంది. 70లో కానీ 80లో కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఈ 60 సంవత్సరాల పైబడి ఏదైతే సీనియర్ సిటిజన్ సంఖ్య అనేది 150 మిలియన్లు అండి, నమ్మండి. 80 సంవత్సరాల పైబడిన వాళ్ళ సంఖ్య దగ్గర 14,000 ఉన్నారు. ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. ఎందుకంటే దేశంలో ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి కదా. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో అందరూ కూడా 40 సంవత్సరాలు బతుకుతున్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలు ఈజీగా బతుకుతున్నారు. ఆరోగ్యం పెరిగింది, వాటర్ కానీ పారిశుద్ధ్యంగా దొరుకుతూ ఉంది, కల్తీ తగ్గింది, ప్రజల అవగాహన పెరిగింది, సోషల్ మీడియా రీచ్ చాలా ఎక్కువైంది. ఇలాంటివన్నీ జరగడం వల్ల డెఫినెట్గా ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి. ప్రభుత్వాలు కూడా దానికి సైతోదంగా కృషి చేస్తున్నారు. కోవిడ్ టైంలో లక్షల మంది ఇబ్బంది పడినా కానీ ఆ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఒక నిజంగా అమృతంలా రాగా, సంజీవనిలాగా రావడం వల్ల ఎంతమంది ఈరోజు మనం బట్టకట్టి ఉన్నామంటేను, అంటే ప్రతి లెవెల్లో కూడా అంత మంచి రీసెర్చ్ జరుగుతుంది. భారతదేశంలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏమాత్రం వెనకబడి లేదు. ఏదో ఒకప్పుడే మనం అమెరికా వెళ్ళాలి, ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. మనం ఉండాల్సిందల్లా ఏ సమయానికి ఏ వయసు వరకు అనుకూలంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు, మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. రంగనాథన్ సార్ చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు సొసైటీకి. గత
3 దశాబ్దాలుగా కదా. ఆఖరిగా నేనేం చెప్తానంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, మెదడు ఆరోగ్యమే మరీ భాగ్యం. బా, వాట్ అ బ్యూటిఫుల్ లైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ చక్కటి సర్వీస్ నమస్కారం. చేస్తున్నారు సొసైటీకి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజ్ న్యూస్. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో గెస్ట్ తోటి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.